అవతార్ మేర బాబాకి జై. మనం 44వ చాప్టర్ గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడే ఉన్నాడు అనే విషయాన్ని గురించి గత కొన్ని వారాల నుండి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో చదువుకుంటూ దాన్ని విశ్లేషించుకుంటూ మనస్సును పెట్టి ఆలోచిస్తూ అంతర్మథనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు సుమారుగా 2 పేజీలు కంప్లీట్ అయింది. ఇంకో పేజీన్నర ఉంది. నా అనుభవంలో ఈ వారం కూడా అది కంప్లీట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. సరే, ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది కాబట్టి మనం చదువుకుంటూ వెళ్దాం. అసలు ఏం జరిగింది అన్న విషయం మనం చర్చించుకుంటే అది ఎక్కువ అవుతుంది కనుక ఇదివరకు నేను అనేక మార్లు మిమ్మల్ని ప్రార్థించిన విధంగా కొద్దిగా ఆ పుస్తకాన్ని తెరిచి ఆ చాప్టర్ 44వ చాప్టర్ అయినటువంటి గాడ్ ఎలోన్ ఈజ్ అనేది చదువుకుంటూ గత వారం ఏమైందో మనం ఈ మెహర్ పరివార్లో ప్రసరించుకున్నటువంటి ఆ భాగాన్ని కొద్దిగా స్మరణ తెచ్చుకుంటూ వింటూ ఆ తర్వాత ఈ చాప్టర్ ఎట్లా ప్రొసీడ్ అవుతుందో మనం ఒకసారి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒకటే చాలా వారాల నుండి అవుతుంది కనుక మళ్ళీ నెమరు వేసుకుంటూ గత వారం ఏం జరిగిందో అది గుర్తు చేసుకుంటూ దాని గురించి పరిశీలించినట్టయితే ఎక్కువ సమయం వృధా అవుతుంది కనుక కొద్దిగా ఏంటంటే మీరు థింక్ వెల్ ఆఫ్ దోస్ హూ థింక్ ఇల్ ఆఫ్ యూ అనే ఒక వర్డ్ని గుర్తు చేసుకుంటూ గత వారం నువ్వెవరినైతే ప్రేమించలేవో అట్లాంటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా భగవంతుడిని ప్రేమించు అన్నారు అనేది ఒకసారి సంగ్రహంగా గుర్తు చేసుకుంటూ మనం తర్వాత బాబా ప్రవచనాన్ని పరిశీలిద్దాం. బాబా ఇలా అంటున్నారు, గివ్ అప్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పెరోటరీ, స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ టు బి ట్రూ అండ్ జస్ట్ టు బి జస్ట్. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం దేనికి ప్రయత్నిస్తున్నామంటే భగవంతుడి ఉనికిని అది ఎక్కడుంది అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది అంతటా ఉంది అని బాబా చెప్పారు. అంతటా ఉంది అంటే మంచిలో ఉంది, చెడ్డలో ఉంది అని అర్థం చేసుకున్నాం. చెడ్డవాడిని కూడా మంచివాడిగానే గుర్తించి మంచివాడిని ఏ విధంగా అయితే మనం చేరదీసి ప్రేమిస్తామో ఆ విధంగా చెడ్డవాడిని ప్రేమించడం నేర్చుకుంటే దాని ద్వారా భగవంతుని ప్రేమించినట్టు అవుతుంది అని చెప్పారు. అట్లా చేయడం వల్ల నీలో మార్పు వచ్చి యావత్ దృష్టి స్వరూప్యమైనటువంటి ప్రపంచం అంతా కూడా భగవంతుడి తాలూకా విచిత్ర నటన అని గుర్తించి అంతటినీ ప్రేమించడంలో మనం కూడా అందరిలో ఉన్నామని, అందరూ మనలో ఉన్నారనే సత్యాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళినట్టయితే భగవంతుడి అనుభూతిని పొందే అర్హతని పొందగలడం అని చెప్పి బాబా ఈ ప్రవచనంలో ముఖ్యంగా మన మీద ఆయన సంగ్రహంగా వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ టు బి ట్రూ అండ్ జస్ట్ టు బి జస్ట్. ప్రతి మనిషికి వాడు ఏ కార్యం చేస్తున్నప్పటికీ, ఏ కర్మని అతను చేస్తున్నప్పటికీ అందులో అసలు నిజతత్వం మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం చేసిన ప్రతి పనిలో కూడా చేసింది తప్పో రైటో అది ఎవరు ఎదుటివాడు గ్రహించపోయినప్పటికీ, నువ్వు వ్యక్తపరచినప్పటికీ నీ హృదయంలో అది మంచో చెడ్డో తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే హృదయం భగవంతుడి మందిరం కాబట్టి ఆ మంచేదో చెడ్డేదో నిష్కపటంగా వ్యక్తపరచడానికి కోసం ప్రయత్నించినట్టయితే నువ్వు మెల్లమెల్లగా భగవద్ దర్శనాన్ని చేయడానికి అర్హుడు అవుతావు అని చెప్తున్నారు అన్నమాట. స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్. నువ్వు యథార్థంగా ఏవైతే అనుభవిస్తుంటావో, ఏవైతే ఆలోచిస్తుంటావో, ఏదైతే గ్రహిస్తావో నీ హృదయం తెలుస్తుంది నువ్వు చేసిన తప్పు రైటో. ఆ తప్పును తప్పుగా గ్రహించినప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండడానికి కోసం మనం ప్రయత్నించడం అనేది చాలా అవసరం. స్టార్ట్ ప్రాక్టీసింగ్
వాట్ ఎవర్ యూ ట్రూలీ ఫీల్ టు బి ట్రూ అండ్ జస్ట్ టు బి జస్ట్. కాబట్టి నువ్వేదైతే యథార్థం అనుకుంటావో, ఏదైతే ఆ యథార్థ స్థితిని నువ్వు ఆచరించవలసిన అవసరం ఉంటుంది. ధర్మం ఏదైతే అనుకుంటావో, నీకు ఏం చేస్తున్నా సరే ధర్మమా అధర్మమా మనకు గోచరం అవుద్ది. ఎవరికి చెప్పకపోయినా చెప్పలేకపోయినా మన హృదయం, మన మందిరంలో, మన భగవత్ మందిరం మన హృదయమే. కాబట్టి భగవంతుడు మనకు వ్యక్తపరుస్తూ ఉంటాడు నీ ప్రవర్తన తప్పు అని. కాబట్టి ఆ తప్పు అనేది నువ్వు ఎప్పుడైతే ఫీల్ అయ్యావో ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఏదైతే ధర్మబోధ జరుగుతుంటుందో మన హృదయం ద్వారా, ఆ ధర్మాన్ని ఆచరించడం కోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. డోంట్ మేక్ ఎ షో ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ బిలీఫ్. నువ్వు కపటంగా ప్రవర్తించవద్దు. నీ హృదయంలో ఏ విధమైనటువంటి అనుభూతి, ఏమైనటువంటి ఆ ఆలోచన వస్తుందో అది మాత్రమే ప్రదర్శించడానికి నువ్వు ప్రయత్నించు. అంటే ఒక షో ఇవ్వకు. నువ్వు నీలో లేనిది, నీకు హృదయం చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించిన దానికి బలపరుచుకోవడానికి కోసం కుంటి సాకులు ఎతికి ఆ విధంగా నువ్వు ప్రవర్తించవద్దు అని చెప్తున్నాడు. డోంట్ మేక్ ఎ షో ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ బిలీఫ్స్. నీ నమ్మకాల్ని, నీకు ఈ ఈ భౌతిక జగత్తులో ఆ ఒత్తిడికి లొంగి నువ్వు నీ ప్రవర్తనని అదే యథార్థం అని ప్రపంచానికి వ్యక్తపరచడానికి కోసం ప్రయత్నించకు. యు హ్యావ్ నాట్ టు గివ్ అప్ యువర్ రిలీజన్ బట్ టు గివ్ అప్ చేంజింగ్ బట్ టు గివ్ అప్ క్లింజింగ్ టు ది హస్క్ ఆఫ్ మియర్ రిచువల్ సెరమనీ. అయితే ఇప్పుడు బాబా ఒక దృష్టాంతంగా చెప్తున్నారు. నువ్వు ఒక మతానికి సంబంధించిన వాడివి. ఆ మత సిద్ధాంతాలని ఆచరించమని చెప్పి ఆచరించకూడదని నేను చెప్పటం లేదు. యు ఆర్ నాట్ టు గివ్ అప్ యువర్ రిలీజన్. నీ మతాన్ని నువ్వు విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు మత మార్పిడి చేసుకోక్కర్లేదు. బట్ టు గివ్ అప్ క్లింజింగ్ టు ది హస్క్ ఆఫ్ మియర్ రిచువల్ అండ్ సెరమనీ. కానీ ఓన్లీ కర్మకాండకే ప్రాధాన్యత ఇచ్చి ఆ మతంలో కర్మకాండ ఆచరించినంత మాత్రాన్నే కర్మన ఆ మతం నిర్దేశించినటువంటి ప్రవర్తనలో మనం ఉంటున్నాం అని అబద్ధపు నమ్మకాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఒక మతం తప్పు కాదు, నీ మతం నీ ఇష్టం. ఏ మతమైనా ఒకటే చెబుతుంది కాబట్టి ఆ మతాన్ని ఆచరించడం తప్పు కాదు. కానీ ఆ మతాన్ని ఆచరించడానికి కోసం నువ్వు చేస్తున్నటువంటి కర్మకాండ అదంతా ఊకదంపుడు, అదంతా బియ్యం పైనుండే తొక్కు ఎలాంటిదో అట్లాంటిది అనమాట. కాబట్టి ఈ కర్మకాండలకు ప్రాముఖ్యత ఇవ్వకు అని చెప్తున్నారు. యు హ్యావ్ నాట్ టు గివ్ అప్ యువర్ రిలీజన్. నువ్వు మతాన్ని విడిచిపెట్టక్కర్లేదు. బట్ టు గివ్ అప్ క్లింజింగ్ టు ది హస్క్ ఆఫ్ మియర్ రిచువల్స్ అండ్ సెరమనీ. ఈ ఊకదంపుడుతో తగినటువంటి ఆ కర్మకాండను విసర్జించు. టు గెట్ టు ది ఫండమెంటల్ కోర్ ఆఫ్ ట్రూత్ అండర్లయింగ్ ఆల్ రిలీజన్స్, రీచ్ బియాండ్ రిలీజన్. కాబట్టి మన మతంలో అంతర్గతంగా ఉండేటువంటి ప్రబోధం ఏదుందో అది గ్రహించినట్టయితే నువ్వు ఏ మతాన్ని విసర్జించిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని మతాలకి అతీతమైంది. అన్ని మతాలు బోధించింది ఒక్కటే, భగవంతుని ప్రేమించు, భగవంతుని ప్రేమించు అనే చెబుతూ ఉంటాయి. అన్ని మతాల తాలూకా సారం అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు, ఆ భగవంతుని దర్శించు అని మాత్రమే చెబుతూ ఉంటాయి. కాబట్టి దానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి మతంలో ఉండే అంతర్గతంగా ఉండే మూల సూత్రం ఒకటే అని గ్రహించి ఆ మతాలు ఆచరించడానికి ఏర్పరిచినటువంటి కర్మకాండకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అవి ఒక ప్రయాణ సాధనాలే కానీ అదే ప్రయాణం కాదు కనుక ఆ విధంగా గుర్తిరింగి నువ్వు ప్రవర్తించు అని బాబా చెప్పడంలో ఈ ప్రవచనంలో విశిష్టత. ఇంకెలా చెప్తున్నారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో. త్రూ ఎండ్లెస్ టైమ్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ కంటిన్యూస్లీ గివెన్ ఇన్ సైలెన్స్. ఇది సనాతనంగా అనంతకాలం నుండి భగవంతుడు తాలూకా బహుమతి కానుక ఈ ప్రపంచంలో ఉండే మానవాళికి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన కానుక. బాబా ఏమిచ్చారంటే త్రూ ఎండ్లెస్ టైమ్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ కంటిన్యూస్లీ గివెన్ ఇన్ సైలెన్స్. కాబట్టి ఊరికి ప్రబోధాలు లేకపోతే ప్రవచనాలు లేకపోతే ఊకదంపుడు ఉపన్యాసాల ద్వారా కాకుండా బాబా ఈ అనంతమైనటువంటి మానవత్వపు విలువలు అనే మన ఆ కానుకని ఆయన సైలెన్స్, నిశ్శబ్దంగానే అందరి హృదయాల్ని
తట్టి మేల్కొల్పుతూ ఉన్నాడు. బట్ వెన్ మ్యాన్ కైండ్ becomes completely deaf to the thunder of his silence, God incarnates as man. కానీ ఆ విధమైనటువంటి నిశ్శబ్దంలో ఇచ్చినటువంటి ఆ ఆ బ్రహ్మాండమైన ప్రవచనం ఏంటంటే ఆయన ఆ గిఫ్ట్ ఆఫ్ లవ్, ప్రేమ అనే కానుకని తన మౌన ప్రవర్తన ద్వారానే ప్రతి హృదయాన్ని మేల్కొల్పుతున్నాడు. కానీ అందరికీ తెలుసు ఆ ప్రేమ ఏంటో తెలుసు, కానీ ఆ ప్రేమని ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఘర్షణకు లోనై ఆచరించడానికి దుస్సాధ్యంగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి బట్ వెన్ మ్యాన్ కైండ్ బికమ్స్ కంప్లీట్లీ డెఫ్, కాబట్టి అలా దాని మూలాన్ని ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి విషయాలకే ప్రాముఖ్యత ఇచ్చి తన ప్రవర్తనలో ఆచరించవలసిన రీతిలో ఆచరించకపోవడం అనే చెవిటివాడి ప్రవర్తన మాదిరిగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మరి మానవ రూపం ధరించి రావాల్సిన అవసరం ఉంది. ఆ థండర్ ఆఫ్ హిస్ సైలెన్స్, ఆ గర్జన, ఆ మౌనంలో ఉండే గర్జన్ని వినడానికి సాహసించినటువంటి మ్యాన్ కైండ్ అంటే ఈ మానవత్వం, ఈ మానవుడు. కాబట్టి అట్లాంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి మానవుడి ప్రవర్తనలో మార్పు తేవడం కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తవలసి వస్తూ ఉంది. ది అన్లిమిటెడ్ ఎస్యూమ్స్ లిమిటేషన్ టు షేక్ మాయా డ్రగ్డ్ హ్యుమానిటీ టు ఏ కాన్షియస్నెస్ ఆఫ్ ఇట్స్ ట్రూ డెస్టినీ. కాబట్టి దట్టమైనటువంటి ఆ మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మానవుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు తన తాలూకా అనంతత్వాన్ని పరిమితత్వంగా మలుచుకొని మానవ రూపం ధరించి మానవుల మధ్యకు వచ్చి ఆ మాయ అనేటటువంటి ఆ బలమైనటువంటి మూర్ఖమైనటువంటి పదార్థాన్ని తుంచి పారేయడానికి కోసం, ఎక్స్టింగ్విష్డ్, పారద్రోలడానికి కోసం అనేక విధాలుగా మానవుల్లో ప్రవర్తన తెప్పించడానికి కోసం, మానవ ప్రవర్తన ధర్మబద్ధంగా ఉండేటటువంటి మలుపు తీసుకురావడం కోసం భగవంతుడు మానవ రూపం ధరించి వస్తూ ఉంటాడు. ది అన్లిమిటెడ్ ఎస్యూమ్స్ లిమిటేషన్ అంటే అనంతుడు పరిమితత్వాన్ని తను పొందినట్టుగా మానవ రూపం ధరించి మానవుడిలాగా సంచరించి మానవుడిలో ఉండే మాలిన్యాన్ని తుంచివేయడానికి కోసం చాలాసార్లు భగవంతుడు మానవ రూపం ధరించి అవతరించవలసి వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకట? టు షేక్ మాయా డ్రగ్డ్ హ్యూమానిటీ, ఈ మాయతో బంధింపబడినటువంటి ఈ మానవత్వాన్ని ఆ మాయ తాలూకా ప్రభావానికి లోను కాకుండా ఆ దివ్యత్వమైనటువంటి జ్ఞానాన్ని పొంది వాళ్ళు రియల్ ట్రూ డెస్టినీ, వాళ్ళు చేరవలసిన ప్రాంతానికి, ధర్మబద్ధంగా మానవుడు చేరవలసిన ప్రాంతానికి చేరడానికి కావలసినటువంటి ప్రవర్తనలో మార్పు తేడానికి కోసం భగవంతుడు అనేక మార్లు మానవుల మధ్యకి మానవ రూపం ధరించి పరిమితత్వాన్ని పొంది అపరిమితుడైనప్పటికీ కూడా, అవసరం లేనప్పటికీ కూడా పరిమితుడిగా మన మధ్యకు వచ్చి మనలో ఉండే పరివర్తన తేవడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అని చెప్పి బాబా ఇక్కడ చెప్తున్నారు. హీ యూజెస్ ఫిజికల్ బాడీ ఫర్ హిజ్ యూనివర్సల్ వర్క్ టు డిస్కార్డ్ ఇట్ ఇన్ ఫైనల్ సాక్రిఫైస్ యాజ్ సూన్ as ఇట్ ఈస్ సర్వ్డ్ ఇన్ ఇట్స్ పర్పస్. కాబట్టి ఆయన ఈ భౌతిక శరీరాన్ని ధరించి మానవుడి మధ్యకి వస్తాడు కదా, వచ్చి ఈ ఈ ప్రపంచ యూనివర్సల్ వర్క్ అంటే ఈ తన తాలూకా విశ్వ కార్యక్రమం తను ప్రవర్తన ద్వారా ఆచరించి చూపించి ఆచరణ యోగ్యమైంది అని చెప్పి సూచించి ఆచరించి ఆచరింప చేస్తూ ఎప్పుడైతే తను వచ్చిన పని పూర్తవుతుందో మానవుల్లో ప్రవర్తన రావడానికి కోసం ఆయన చేయవలసిన కార్యక్రమం అంతా సంపూర్ణమైనప్పుడు ఈ డిస్కార్డ్స్ హిస్ ఫైనల్ సాక్రిఫైస్. అందుకని అప్పుడు తన శరీరాన్ని విసర్జించి తను అవతారాన్ని చాలించి మానవుల్లో మార్పుని ప్రవేశపెట్టి ఆ మార్పు అనుగుణంగా మానవుడు ప్రయత్నిస్తున్నాడు అని ఎప్పుడైతే తనకి ఆ అనుభూతి పొందుతాడో, ఆ అవగాహన వస్తుందో అప్పుడు తన శరీరాన్ని చాలిస్తాడు అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. గాడ్ has come again and again in various forms, has spoken again and again in different words and in different languages, and the same one truth. భగవంతుడు
అనేక సార్లు అనేక విధాలైనటువంటి ఫార్మ్స్ అంటే అనేక విధాలైనటువంటి రూపాలతో అనేక విధాలైనటువంటి మాటలు చెప్తూ అనేక విధాలైనటువంటి భాషలో తను చెప్పేదంతా కూడా ఒకటే. ఆ సనాతనుడు మానవుడు, భగవంతుడు సనాతనుడు. ఎప్పటి నుండో భగవంతుడు ఉనికి ఉంది. మానవుడు భగవంతుడితో సృష్టించబడినటువంటి ఈ మానవుడు విలయతాండం చేస్తూ ప్రపంచాన్ని దుర్మార్గంలో నెట్టుతున్నప్పుడు ఆయన అనేక విధాలైన రూపాన్ని ధరించి అనేక విధాలైన మాటలతో అనేక విధాలైన భాషల్లో చెబుతున్నప్పటికీ కాలమాన పరిస్థితులుగా ఆయన వచ్చిన అవతారాల్లో వివిధ రకాలుగా బోధిస్తున్నప్పటికీ దాని వెనక నుండి ధర్మం మాత్రం ఒకటే. ది సేమ్ ట్రూత్ అంటున్నారు. అందుకే బట్ హౌ మెనీ ఆర్ దేర్ టు లివ్ అప్ టు ఇట్. ఇలా చెబుతున్నప్పటికీ ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? పాటించడం లేదు. ఆయన ఆశించిన రీతిలో మానవుడిలో మార్పు రావటం లేదు. అందుకే ఆయన పరిపరి విధాలుగా ప్రయత్నిస్తూ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మానవ రూపం ధరించి మానవుల మధ్యకు వస్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ట్రూత్ ది వైటల్ బ్రెత్ ఆఫ్ హిజ్ లైఫ్, మ్యాన్ కాంప్రమైజెస్ బై మేకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఏ మెకానికల్ రిలీజన్ ఆఫ్ ఇట్, ఏ హ్యాండీ స్టాఫ్ టు లీన్ ఆన్ ది టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీ, ఏ షూటింగ్ బ్లేమ్ ఫర్ హిస్ కన్సైన్స్ ఆర్ ఏ ట్రెడిషన్ టు బి ఫాలోడ్. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సత్యాన్ని గ్రహించవలసిన రీతిలో గ్రహించకుండా, ఎందుకంటే ఈ సత్యమే ఆయన ఊపిరి, ఆ సత్యం ద్వారా ఆ యథార్థ స్థితిని కనుక్కుంటే మాత్రమే భగవద్ దర్శనంకి అర్హుడవుతాడు. భగవద్ దర్శనాన్ని ఎప్పుడు చేసుకోగలడో, భగవంతుడు తన దృష్టిలో గోచరించిందంతా భగవంతుడి తాలూకా లీలా విలాసం అని గ్రహించగలిగి భగవంతుని చేరువడానికి కోసం ప్రయత్నించి తన మార్గాన్ని, దాని గమ్యాన్ని, దాని ప్రవర్తనని మార్చుకొని భగవంతుడిలో ఐక్యం అవుతాడో అంతవరకు తనకు అడ్డుగా ఉండి తను చెప్పుకున్నటువంటి కుంటి సాకులన్నీ విడిచిపెట్టి ఏదో మతం అని కానీ తన తాలూకా ధర్మం అని కానీ దాని తాలూకా కర్తవ్యం అని అనేక విధాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ సన్మార్గంలో ప్రవర్తించక దుర్మార్గంలో సంచరిస్తున్నప్పుడు అవన్నీ కూడా పారద్రోలడానికి కోసం మానవుడు భగవంతుడు చెప్పిన విధానాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మ్యాన్స్ ఇనెబిలిటీ టు లివ్ గాడ్స్ వర్డ్స్ మేక్స్ ఎ మోకరీ ఆఫ్ దమ్. భగవంతుడి తాలూకా మాటను వినకుండా భగవంతుడి తాలూకా నిశ్చయాన్ని, తన తాలూకా ఇచ్చని మనం పాటించినంత వరకు కూడా ఎన్ని కుంటి సాకులు చెప్పుకున్నా, ఎన్ని బలపరుచుకునేటటువంటి మిట్ట వేదాంతం చెబుతున్నప్పటికీ కూడా అదంతా మోకరీ, అదంతా కపటమైనటువంటి ప్రవర్తన మాత్రమే మనిషి గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాబా ఇక్కడ చెప్తున్నారు, ఎంతమంది ఈ ఉపన్యాసాలు ఇచ్చి ఈ ఆచరణలో చేస్తున్నామని చెప్పి మిట్ట వేదాంతాన్ని ప్రబోధిస్తూ తన ప్రవర్తన మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తూ నీతులు మాత్రం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పడానికి కోసం బాబా ఇలా చెప్తున్నారు. హౌ మెనీ క్రిస్టియన్స్ ఫాలో క్రిస్ టీచింగ్స్ టు టర్న్ ది అదర్ చీక్. ఎంతమంది క్రైస్తవు చెప్పినట్టుగా ఆచరిస్తూ తనని ఎవరైనా దూషించిన వారికి శిక్షించిన వారికి, అంటే ఆయన క్రీస్తు చెప్పాడు కదా, ఒక చెంప కొడితే రెండో చెంప కూడా వాళ్ళకి ఆఫర్ చేయమని, రెండో చెంప కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఒక చెంప దెబ్బ కొట్టేప్పుడు ఆ తాలూకా శిక్షను భరిస్తూ రెండో చెంప కూడా ఇచ్చినట్టయితే ఆ ఎదుటి వ్యక్తిలో మార్పు, పరివర్తన, పశ్చాత్తాపం వస్తుందని చెప్పినప్పుడు కూడా ఎంతమంది అలా ఆచరిస్తున్నారు? ఒక దెబ్బ కొడితే రెండో చెంప ఎవరైనా ఆఫర్ చేయగలుగుతున్నారా, ఇవ్వగలుగుతున్నారా? ఎందుకంటే వాళ్ళ వెంటనే చెంప దెబ్బ కొట్టిన వెంటనే కోపం వచ్చేస్తుంది, విద్వేషం, మరి వైరం, దాంతో మళ్ళీ కక్ష కార్పణ్యాలతో ఎదురు తిరిగి ఆ శిక్షించే వ్యక్తిని శిక్షించాలనే చూస్తాడు. కానీ ఆ శిక్షించే వ్యక్తిని రక్షించి తన సత్ప్రవర్తనతో మార్పు వచ్చేటటువంటి ప్రవర్తన ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు అని అంటున్నారు బాబా. హౌ మెనీ Muslims follow Muhammad's percept to hold God above everything else. ఎంతమంది మహమ్మదీయులు అందరికంటే ఉత్కృష్టుడు భగవంతుడు అని భావించి చెప్పిన విధంగా ప్రవర్తిస్తున్నారు? అంటే ఎంతమంది యావత్ సృష్టి కూడా భగవత్ స్వరూపం అని చెప్పి భావించి
వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని వాళ్ళకు కలిగినటువంటి భౌతిక కష్టాలను భరించి ఎదుటివాడికి సుఖాలను ఎంతమంది మహమ్మదీయులు ప్రసాదిస్తున్నారు అని అడుగుతున్నారు. అండ్ హౌ మెనీ హిందూస్ బేర్ ది టార్చ్ ఆఫ్ రిచువల్స్ అట్ ఆల్ కాస్ట్. ధర్మబద్ధమైనటువంటి కాగడా పట్టుకొని ఎంతమంది ప్రపంచంలో ఉండే మానవాళికి వెలుగు చూపిస్తున్నారు? హిందువుల్లో ఎంతమంది అలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఏమండి? అండ్ హౌ మెనీ బుద్ధిస్ట్ లివ్ ది లైఫ్ ఆఫ్ ప్యూర్ కంపాషన్. ఎంతమంది కరుణామయులై అహింసా మార్గాన్ని ఎంతమంది బుద్ధిస్టులు బుద్ధుడిని ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది బుద్ధిస్టులు, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఎంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారు? హౌ మెనీ జొరాస్ట్రియన్స్ థింక్ ట్రూలీ, స్పీక్ ట్రూలీ అండ్ ట్రూలీ యాక్ట్ ట్రూలీ. ఎంతమంది పారసీకులు జొరాస్ట్రి చెప్పినటువంటి సత్యమే పలుకు, సత్యాన్నే చూడు, సత్యమే చెయ్యి అనే సిద్ధాంతాన్ని ఎంతమంది జొరాస్ట్రియన్స్ మరి పాటిస్తున్నారు? గాడ్స్ ట్రూత్ కెనాట్ బి ఇగ్నోర్డ్. కాబట్టి ఎవరూ పాటించడం లేదు. పాఠాలు చెప్తున్నారే కానీ పాటించడం లేదు. ఆ విధంగా పాటించిన వాళ్ళు మాత్రమే భగవంతుడి తాలూకా యథార్థ స్థితిని వాళ్ళ తాలూకా ఈ అజ్ఞానంతో పారద్రోలి గ్రహించగలరు. గాడ్స్ ట్రూత్ కెనాట్ బి ఇగ్నోర్డ్. భగవంతుడి తాలూకా యథార్థ స్థితిని ఎవరు కూడాను విస్మరించలేరు. బికాజ్ మెన్ డూ ఇగ్నోర్ ఇట్, a tremendous adverse action is produced and the world finds itself in a cauldron of suffering through hate, conflict, ideologies and war and nature's religion. కాబట్టి భగవంతుడి తాలూకా ఈ యథార్థ స్థితిని గ్రహించి భగవంతుడి ఇచ్ఛానుసారము ఆయన కోరుకున్న రీతుల్లో ప్రవర్తించకపోవడం మూలానే మానవుడు అజ్ఞానజనితుడై ట్రమెండస్ అడ్వర్స్ రియాక్షన్స్ అనేకటువంటి విద్వేషభరితమైనటువంటి పరిస్థితుల్ని తను ఎదుర్కొని అనేక దుఃఖాలని అనుభవిస్తున్నాడు. ఏంటా పరిస్థితులు? సఫరింగ్స్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ అండ్ వార్. అనేక విధమైన విద్వేషపూరితమైనటువంటి ఉద్దేశాలతో ఒకరికొకరు ఎక్కువగా ఊహించుకుంటూ ఈ యుద్ధాలు రావడానికి కారణం అవుతుంది. అందుకని చేత అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ విద్వేషాలే ముఖ్యంగా కారణమై ఉండి అనేక మంది బలవన్మరణాన్ని యుద్ధభూమిలో పొందవలసిన అవసరం వస్తుంది. అట్లనే ప్రకృతి కూడా ఈ విలయతాండం చేస్తూ ఉంటుంది. ఏ విధంగానూ వరదల మూలాన్ని, కరువుల మూలాన్ని, మరి ఎర్త్క్వేక్స్ అంటే ఈ భూ ప్రకంపనలు ఉంటాయి తెలుసు కదా మనకి. ఆ విధంగా తర్వాత డిజాస్టర్స్ అనేక విధాలైన కష్టాలని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మానవుడి తాలూకు ప్రవర్తన మూలాన్ని ప్రకృతి కూడా విలయతాండం చేస్తూ ఉంటుంది. ఈ భూకంపాలు రావడానికైతేనే, ఈ వరదలు రావడానికైతేనే, కరువు కాటకాలు రావడానికైనా, అతివృష్టి అనావృష్టిల ద్వారా అతలాకుతలం అవడం అయితేనే, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మానవుడిలో ఉండేటువంటి స్వార్థ చింతన, భగవంతుడు నిర్దేశించిన మార్గంలో నడవకపోవడం వల్లనే ఈ విద్వేషపూరితమైనటువంటి పరిస్థితుల్లో ప్రకృతి కూడా విలయతాండం చేస్తూ ఉంటుంది. అల్టిమేట్లీ వెన్ ది టైడ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అట్ ఇట్స్ ఫ్లడ్, గాడ్ manifests anew in human form to guide mankind to the destruction of its self-created evil and re-establish in the way of truth. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు అవతరించవలసిన అవసరం ఏర్పడడం మూలాన్ని తాను మానవ రూపమై ధరించి మ్యాన్కైండ్ ఈ మానవుల మధ్యకు వచ్చి ఈ విధమైనటువంటి డిస్ట్రక్షన్స్ అంటే ఈ విలయతాండం చేస్తున్నటువంటి మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చి యథార్థ స్థితిని, యథార్థం ఏదైతే ఉందో, యథార్థం ఏంటి? భగవంతుడే ఉన్నాడు, ఇదంతా భగవత్ స్వరూపము అనే పరివర్తన మానవ హృదయంలో తెప్పించి మానవుడి తాలూకా మార్గాన్ని సన్మార్గంలో తిప్పి భగవద్ దర్శనానికి యోగ్యతను ప్రసాదించి భగవంతుడిలో ఐక్యమవడానికి కోసం భగవంతుడు చేసిన సహాయాన్ని మానవుడు గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ట్రూత్, ఈ యథార్థ స్థితిని మనం అందరం కూడా గ్రహించి ఆచరించవలసిన అవసరం ఉంది ప్రపంచంలో ఉండే మానవాళి అంతా అని చెప్పి బాబా చెప్తున్నారు. ఇక లాస్ట్ సెంటెన్స్ అండి, లాస్ట్ పారాగ్రాఫ్, 2 నిమిషాలు. మై సైలెన్స్
అండ్ ది ఇమినెంట్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ ఈజ్ టు సేవ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ ది మాన్యుమెంటల్ ఫోర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ టు ఫుల్ఫిల్ ది డివైన్ ప్లాన్ ఆఫ్ యూనివర్సల్ యూనిటీ. కాబట్టి నా మౌనం మరియు నా మౌన విరమణ రెండూ చెప్పారు బాబా. మై సైలెన్స్ అండ్ ది ఇమినెంట్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్. ఈ నేను ఎందుకు మౌనం వహిస్తున్నాను, నేను ఎందుకు మౌన విరమణ చేస్తున్నాను, ఈ రెండు కూడా టు సేవ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ ది మాన్యుమెంటల్ ఫోర్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. పెద్ద దట్టమైనటువంటి అజ్ఞానజనితమైనటువంటి మానవ ప్రవర్తనలో మార్పు రావడానికి కోసం, టు సేవ్ మ్యాన్ కైండ్, ఎందుకట ఆ మానవత్వాన్ని మేల్కొల్పు చేసి మానవుని రక్షించడానికి కోసం నా తాలూకా మౌనము మౌన విరమణ రెండు అవసరమే. టు ఫుల్ఫిల్ ది డివైన్ ప్లాన్ ఆఫ్ యూనివర్సల్ యూనిటీ. ఇదేంటంటే దైవీ ప్రణాళికలో సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమానవ ఐక్యత్వము, అద్వైతత్వము ఇవన్నీ గ్రహించడానికి కోసం నా మౌనము నా మౌన విరమణ రెండు అవసరమే అని బాబా చెప్తున్నారు. సరే, మౌనం ఆయన మౌనం వహించారు, మనం చూసాం అంతా కూడా. ఎందుకంటే 1925 జూలై 10వ తారీఖున ఆయన మౌనం ప్రారంభించారు జీవితాంతం. మరి మౌన విరమణ అంటున్నారేటి, ఆయన ఎప్పుడు మౌనం విరమించారు? మౌనం విరమించలేదు కదా అని మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బాబా ఏమన్నారు? మై సైలెన్స్ అండ్ ది ఇమినెంట్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ ఈజ్ టు సేవ్ మ్యాన్ కైండ్ అని. అరే, మ్యాన్ కైండ్ని సేవ్ చేయడానికి కోసం ఆయన మౌనం విరమణ ఎప్పుడు చేశారు అంటే బాబా చెప్తున్నారు, నేను మౌనం ఎప్పుడున్నాను? ఎదుటి ప్రశ్న వేశారు. అరే, మీరు మౌనం ఉన్నారు కదా జూలై 10వ తారీఖుని. నేను మౌనం ఉన్నానని మీరు అనుకుంటున్నారు. మీ హృదయంలో నేను ఎప్పుడు కూడా మౌనం విరమణ చేస్తూ మీకు మంచి చెడ్డు అనే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించే పరిస్థితుల్ని నేను సృష్టించి మీలో మార్పు రావడానికి కోసం నేను సదా ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా. ఎందుకంటే అదే మరి నా మౌనం, భౌతికంగా నా మౌనం, అంతర్గతంగా నా మౌన విరమణ, ఈ రెండు మానవాళికి అవసరం కాబట్టి నేను సదా చేస్తూనే ఉన్నాను. మరి ఒకంత మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఆ ధర్మబద్ధమైనటువంటి మన ప్రవర్తన మార్పు రావడానికి కలిగినటువంటి అవగాహన, ఆ అనంతమైనటువంటి జ్ఞానం మనకి భగవంతుడు మౌనంలోనే ఇస్తున్నాడు. కాబట్టి ఆ మౌనంలో ప్రసాదించినటువంటి ఆ జ్ఞానమే మౌన విరమణ. భౌతికంగా ఆయన మౌనము, అంతర్గతంగా మన హృదయంలో మార్పుకు ప్రయత్నిస్తున్నటువంటి అవగాహన, ఆ మేల్కొల్పు, ఆ రెండు కూడా అది మౌన విరమణ, మౌనం రెండు కూడా ఇస్తున్నారు. టు ఫుల్ఫిల్ ది, ఎందుకట? టు ఫుల్ఫిల్ ది ప్లాన్ ఆఫ్ యూనివర్సల్ యూనిటీ. ఈ సర్వ సృష్టి సౌభ్రాతృత్వం, సర్వ సృష్టి కూడా ఏకత్వాన్ని అనుభూతిగా పొందేటటువంటి పరిస్థితిని కలిగించడానికి కోసం తన మౌనము మౌన విరమణ రెండు అవసరమే అని చెప్తున్నారు. ది బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ విల్ రివీల్ టు మ్యాన్ ది యూనివర్సల్ వన్నెస్ ఆఫ్ గాడ్. నా మౌన విరమణ దేనికి ఉపయోగపడింది? ఈ అద్వైతత్వాన్ని, భగవంతుడి సృష్టిలో ఉండే విభిన్న రూపాల్లో ఉన్నది అంతర్గతంగా ఒక్కటి మాత్రమే, భగవంతుడు మాత్రమే అనే మేల్కొల్పు కలిగించడము అనేది ది బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ విల్ రివీల్ టు మ్యాన్ ది యూనివర్సల్ వన్నెస్ ఆఫ్ గాడ్. భగవంతుడు అన్నింట్లోనే భగవంతుడు నిండి ఉన్నాడు అనే అవగాహన కలగడం అనేదే మౌన విరమణ. విచ్ విల్ బ్రింగ్ అబౌట్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. అదే సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడు ఉనికిని మానవాళి గ్రహించగలదు, భగవంతుడు నిర్దేశించిన మార్గంలో సంచరించగలదు, భగవంతుడిలో ఐక్యం అవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని పొందగలదు అని బాబా చెప్తున్నారు. ఆఖరిగా ఇలా చెప్తున్నారు, మై సైలెన్స్ హ్యాడ్ టు బీ. కాబట్టి నా తాలూకా మౌనం ఉండవలసినదే. ది బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ హ్యాస్ టు బీ. నా మౌన విరమణ కూడా ఉండవలసిందే. ఈ రెండు భగవంతుడు ఆచరిస్తూనే చెప్తూ ఉంటాడు. తన మౌనం, భౌతికంగా తన మౌనం వహించడం మూలాన్ని, అంటే ఆయన బోధించడానికి ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడానికి తను రాలేదు కాబట్టి, ఆ ఉపన్యాసాలు ఇవ్వడం అంతా ఊకదంపుడు అవుతుంది కాబట్టి ఆయన మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం విరమణ ఏంటంటే మనలో వచ్చే పరివర్తన, ప్రవర్తనలో వచ్చే మార్పు, ఆ యూనివర్సల్ వన్నెస్, ఆ సర్వమానవ సౌభ్రతత్వం అనే ఆలోచన రావడమే బాబా తాలూకా మౌన విరమణ. ఈ రెండు
ఉండవలసినవే. అందుకే తన మౌనం వహించాడు. మీరెప్పుడు విరమిస్తారంటే నేనెప్పుడు మౌనంగా ఉన్నాను. మీ హృదయంలో ప్రతి ఆలోచన ద్వారా నా